మా ఇల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. ఇదైతే ఈరోజు వీడియో అంటే సండే మార్నింగ్ వీడియో అనమాట. ఇంకా మార్నింగ్ అయితే కాఫీకి ప్రిపేర్ చేస్తున్నాను. కాఫీ తాగే అలవాటైతే ఉంది కదా మార్నింగ్ టైము. ఇంకా కాఫీ తాగే పని అయిపోతే బ్రేక్‌ఫాస్ట్ ప్రిపరేషన్ కూడా చేయాలి. ఇంకా పండు, షీకైతే షటిల్ టోర్నమెంట్‌కైతే వెళ్ళారు. ఇంకా వాళ్ళొచ్చేపటికైతే టిఫిన్ ప్రిపరేషన్ కూడా అయితే చేసేస్తే, ఇంకా రాగానే వాళ్ళు కూడా అయితే బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. నిన్న సాటర్డే స్వామివారి పూజ అయితే బాగా చేసుకోగలిగానండి. ఇంకా ఆ వీడియో కూడా అయితే పెట్టాను. ఏమేం ప్రసాదాలు చేశాను ఏంటా అని నిన్నటి వీడియోలో. ఇంకా ఈరోజైతే సండే కదా అని కాస్త లేట్‌గానే లేచాను. ఇంకా ఈరోజైతే లంచ్ ప్రిపరేషన్ ఏం చేయాలా అని ఒకసారి అయితే చూసి, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ పని అయిపోయాక లంచ్ ప్రిపరేషన్ కూడా చేసేస్తాను. ఇంకా ఈరోజైతే క్లీనింగ్ పని ఏమీ లేదనమాట. ఈ కాఫీ మార్నింగే తాగడం వల్ల అయితే పని చేసుకోవడానికైతే మంచి ఎనర్జీ అయితే వస్తుంది. ఇంకా ముందుగా అయితే ఎవరింట్లో అయినా ఫస్ట్ కాఫీ తాగాకే ఇంట్లో పనులైతే స్టార్ట్ చేస్తారు. మా వారైతే మార్నింగ్ నుంచి కాఫీ కోసం వెయిటింగ్ హాల్‌లో కూర్చున్నారు. నిన్న స్వామివారికి 7 శనివారాల పూజ అయితే చేశాను కదా! ఇంకా ఈ రోజైతే నిర్మాణాలు అయన్నీ తీసేసి ఇంకా కుందులు అవన్నీ అయితే క్లీన్ చేసుకోవాలి. దీపపు కుందులు అవి ఉన్నాయి కదా! ఇంకా అవైతే శుభ్రం చేసి షెల్ఫ్‌ల్లో కూడా అయితే పెట్టేస్తాను. మళ్ళా నెక్స్ట్ వారం అయితే మళ్ళా పూజ చేసుకోవాలి కదా! ఈ వారమే రెడీగా ఉంచేసుకొని షెల్ఫ్‌లో అయితే పెట్టేస్తాను. నెక్స్ట్ వారానికైతే ఇబ్బంది లేకుండా ఉంటుందని. ఇంకా ముడుపు అలాంటివైతే తీసి పైన పెట్టేస్తాననమాట. అంటు ముట్టు లేకుండా ఉంటుంది కదా అని. ముడుపైతే ఒక బాక్స్‌లో పెట్టేసి ఇంకెవరు తగలని చోటకి పైనైతే పెడతాను. నెక్స్ట్ వారం గూడా ఆ ముడుపైతే స్వామివారి దగ్గర పెట్టి మళ్ళా పూజ చేస్తాననమాట. ఇంకా స్వామివారి అనుగ్రహంతో అయితే 5 వారాలు స్వామివారి పూజ చేసుకోగలిగాను. ఇంకా 2 వారాలు ఉంది. ఇది కూడా స్వామివారి అనుగ్రహంతో అయితే చక్కగా చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా సండే వచ్చిందంటే టిఫిన్ అయితే కొంచెం డిఫరెంట్‌గా చేస్తాను కదా! అంటే డైలీ చేసే ఇడ్లీ, దోసలు అలాంటివి కాకుండా కొంచెం పెసరట్లు, గారెలు అలాంటివి చేస్తాను కదా! ఇంకా అట్లా ఈరోజైతే పెసరట్లు చేస్తున్నాను. ఇంకా దీంట్లో అయితే ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర వేసాననమాట. మా వారైతే అలా ఇష్టపడతారు కదా అని పెసరట్లో వేయడం వల్ల. ఇది పిండైతే నిన్నే రుబ్బేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇంకా ఈరోజైతే హడావిడి ఉండదు కదా అని. ఇంకా చామదుంపలు కూడా తీసాను కదా కర్రీ కోసమని. ఇంకా అవైతే కుక్కర్‌లో పెట్టేసాను. 2 విజిల్స్ వచ్చాక పొట్టయితే వలిచేసి ఇంకా కర్రీ అయితే ప్రిపరేషన్ చేయాలి. ఇంకా చట్నీ కోసం పల్లీల చట్నీ అయితే చేద్దామని పచ్చిమిర్చి అయితే వేయించేసాను. ఆల్రెడీ అయితే గుళ్ళు కూడా వేయించేసాననమాట గ్రౌండ్ నట్స్. ఇంకా వాటిలో అయితే పొట్టు తీసాక ఇంకా 2 అయితే మిక్సీ పట్టేస్తాను. ఇంకా టిఫిన్ పనులైతే అయిపోయినాయి. ఇంకా మా వారైతే కొంచెం నాకు కిచెన్‌లో వంట కోసం అయితే హెల్ప్ చేశారు. ఈరోజైతే దొండకాయ ఫ్రైను, ఇంకా మీకు తెలుసు కదా చామదుంపల పులుసు అయితే చేశాను. ఇంకా వంట పని అంతా అయిపోయాకైతే స్వామివారి పూజ అయితే నిన్న చేసుకున్నాను కదా! ఇంకా స్వామివారిని మొత్తం క్లీన్ చేసి పూజకి చేసినవన్నీ ఇంకా ఎక్కడివి అక్కడ అయితే సదిరేసాను. ఇంకా స్వామివారి కోసం అయితే ఈ పీట అయితే వేశాను కింద. అది కూడా పసుపు బొట్లు, ముగ్గులు అయితే పెట్టాననమాట. ఇంకా పీటను కూడా క్లీన్ చేసి కొంచెం అది ఎండలో పెడితే ఆరుతుంది. నెక్స్ట్ వీక్ అయితే మళ్ళా రెడీగా ఉంటుందనమాట. ఇంకా భోజనాలు పని అన్నీ అయిపోయాకైతే ఇది ఈవినింగ్ టైము. కాసేపైతే నేను రెస్ట్ తీసుకొని ఇంకా ఓల్డ్ మూవీస్ అవి చూస్తాం కదా సండే అంటే. ఇంకా మార్నింగ్ అయితే ఒక మూవీ చూసాము. ఇప్పుడు ఇంకో మూవీ అనమాట. ఈ మూవీ నేమ్ అయితే మీలో ఎంతమందికి తెలుసు? నేనైతే వీడియో ఎండింగ్‌లో అయితే చెప్తాను. ఈ మూవీలో అయితే రామారావు గారు, నెక్స్ట్ సావిత్రి గారు, సూర్యకాంతం గారు యాక్టర్స్ అనమాట. మూవీ అయితే చాలా బావుంటుంది. హంసలా నడిచి వచ్చే సిటమా మా ఇంటికి
తెచ్చావమ్మా చెప్పమ్మా. ఈ సాంగ్ వినంగానే అయితే అందరికీ మూవీ నేమ్ అయితే గుర్తొచ్చేసి ఉంటుంది. ఇంకా ఫేమస్ సాంగ్ కదా ఇది ఓల్డ్ మూవీస్‌లో. ఇంకా మా వారైతే వర్క్ చేసుకుంటా మూవీ చూస్తున్నారు. ఇక్కడైతే నేను పొద్దున ఆరేసిన క్లాత్స్ అవి ఉంటాయి. అవన్నీ అయితే ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇంకా పిల్లలైతే పండు అయితే ఫ్రెండ్స్ వచ్చారనమాట. బయటైతే ఆడుకుంటున్నాడు. షీకి అయితే బయటకు వెళ్ళాడు బ్యాగ్ ఏదో తీసుకురావడానికి కోసమని. అందుకే ఇల్లయితే సైలెంట్‌గా ఉంది. కాసేపు నాకైతే మళ్ళా చూపిస్తాను ఎలా ఉందో అని. షికి అయితే వచ్చాడు. ఇంకా నా కోసమైతే ఏదో తీసుకొచ్చాడంట. సర్ప్రైజ్ అంట. బ్యాగ్‌లో నుంచి చూపిస్తున్నాడు. 2 మొక్కజొన్న పొత్తులైతే తీసుకొచ్చాడు. 3 డేస్ నుంచి అయితే మా వారిని అడుగుతున్నాను. ఆయనైతే తీసుకురాలేదు గానీ, షీకీకి నేను చెప్పలేదు. వాడు గుర్తుంచుకుని మరీ నా కోసమని తీసుకొచ్చాడనమాట. ఇంకా ఈచ్ వన్ 20 రూపీస్‌కైతే ఇచ్చారంట. ఈ సీజన్‌లో అయితే ఇదే ఫస్ట్ టైము మొక్కజొన్న పొత్తులు తినడం. మా వారైతే చూడండి పట్టు వదలని విక్రమార్కుడిలాగా దాని పని అయితే పట్టారు. మళ్ళా ఎక్కడ నేను తీసేసుకుంటానో అని. ఇంకా ఇది మొక్కలకైతే వాటర్ అవి పొయ్యాలి. యెస్టర్‌డే ఈవినింగ్ అయితే వర్షం పడింది. బాగా పడిందనమాట. ఇంకా అందుకే నిన్న ఈవినింగ్ అయితే మొక్కలకి వాటర్ పోయలేదు. ఇప్పుడైతే పొయ్యాలి. ఇంకా మేమైతే 1 అవర్ వరకైతే రెస్ట్ తీసుకున్నాం కదా! ఆఫ్టర్‌నూను. వర్షం పడినట్టుంది. రోడ్లన్నీ అయితే తడిచినట్టు ఉంది. ఇంకా పండు గూడా అయితే వచ్చేసాడు. ఇప్పుడే ఇంపార్టెంట్ కాల్ అయితే వచ్చింది. దుర్గ అయితే రాదంట. ఇంకా షింక్‌లో అయితే చాలా గిన్నెలున్నాయి. అందులో ఈరోజు సండే కదా! ఇప్పుడు వాటిలి పని అయితే నేను పట్టాలి. ఇంకా మా ఇంట్లో అయితే స్టార్ట్ అయిందనమాట అల్లరి. షీకి రేపు స్కూల్‌కి వెళ్ళడానికైతే బుక్స్ అవన్నీ సర్దుకుంటున్నాడనమాట. బ్యాగ్ అయితే క్లీన్ చేస్తున్నాడు. ఇంకా దుర్గ అయితే రాలేదు కదా! ఇంకా సామాన్లన్నీ అయితే క్లీన్ చేస్తాను. ఇంకా పనిలో పని ఇంకా దేవుడివి సామాన్లు కూడా ఉంటాయి. అవి కూడా అయితే శుభ్రం చేస్తాను. సండే ఒకటి చాలా సామాన్లయితే ఉన్నాయి. మూవీ నేమ్ అయితే 'కలిసుంటే కలదు సుఖం'. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరో మంచి వీడియోతో అయితే మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్ యూ.